నమస్తే అందరికీ. నేను ఈరోజు ఉప్పల్ మెట్రో స్టేషన్ కనెక్టివిటీ, ఫిర్జాదిగూడ, కాచవని సింగారం, తర్వాత ప్రతాప్ సింగారం అనే ఏరియా ఉంటుందండి. ఈ ఏరియాలో మనకి మెయిన్ రోడ్‌కి చాలా దగ్గరలో హెచ్ఎండిఏ లేఅవుట్‌లో 111 గజాల్లో కన్స్ట్రక్ట్ చేసిన బ్రాండ్ న్యూ 2 బీహెచ్‌కే హౌస్‌తో ముందుకు రావడం జరిగింది. ఈ హౌస్ యొక్క డీటెయిల్స్ అనేది మన దగ్గర ఈ హౌస్ కన్స్ట్రక్షన్ చేసిన బిల్డర్ ఉన్నారు. వారి దగ్గరే మనం డీటెయిల్స్ క్లియర్‌గా తెలుసుకుందాము. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ హౌస్ డీటెయిల్స్‌లోకెళ్ళే ముందు అందరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. కొత్త వాళ్ళు చాలామందికి మన ఛానల్‌ని విజిట్ అవుతున్నారు గానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం ద్వారా ఇలాగే మరికొన్ని మంచి ప్రాపర్టీస్‌తో మీ ముందుకు రావడానికి మోటివేషన్‌గా ఉంటుంది. వ్యూవర్స్‌కి మీ పేరు చెప్పండి. నా పేరు రాజేష్. మన ఇల్లు ఎన్ని గజాలు? 111 గజాలు మాది కన్స్ట్రక్షన్ చేసింది. మన ఇంటి ముందల ఎన్ని ఫీట్ల రోడ్ ఉంది? 30 ఫీట్ రోడ్ ఉంటుంది. ఓకే. దీని డైమెన్షన్ ఏముందన్న? 2050. 2050. ఓకే. ఇది ఒకసారి ఏరియా పేరు, లొకేషన్. ప్రతాప్ సింగారం. ప్రతాప్ సింగారం. ఇప్పుడు చాలా మంది ఉప్పల్ మెట్రో అడుగుతూ ఉంటారు కదా. ఓకే. ఉప్పల్ మెట్రోకి మనకు 10 కిలోమీటర్స్ దూరం ఉంటుంది. ఓకే. ఇక్కడ వరంగల్ హైవే అన్న 5 కిలోమీటర్స్ ఉంటుంది. ఓకే. ఈ ప్రతాప్ సింగారంలో ఉన్న బస్ స్టాండ్ ఉంటుంది కదా, ఓకే. అక్కడ నుంచి మన ఇంటికి ఎంత దూరం? 100 మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్. వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది. ఓకే. దీనికి వాటర్ గురించి అన్న బోర్ ఏమైనా ఇచ్చావా? బోర్ ఉంది. బోర్ 400 ఫీట్ బోర్ ఉంది. ఓకే. ఓకే. నా రేట్ ఎంత చెప్తున్నారు? 58 lakhs 58 lakhs నెగోషియబుల్. నెగోషియబుల్. బ్యాంక్ లోన్ వస్తుందన్నా? 80% వస్తుంది. 80% బ్యాంక్ లోన్. హెచ్ఎండి లేఅవుట్ కదా, ఓకే. 80% వస్తుంది. ఓకేనా. ఓకేనా. రేట్ అన్నది 58 లక్షలు చెప్తున్నారు. 111 గజాలు, 20x50 సైజులో ఉంది. ఇల్లుకైతే సపరేట్గా బోర్ వేయించారు. ఇక్కడ ఉన్నటువంటి మెయిన్ రోడ్ కూడా చాలా దగ్గరలో ఉంటుంది. ఇది మొత్తం ఒక హెచ్ఎండిఏ లేఅవుట్ అండి. సో ఫర్దర్గా డీటెయిల్స్ మనం తెలుసుకోవాలన్నట్లయితే థ్యాంక్ యూ అందరికీ. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ చౌరస్తా ఏదైతే ఉందో ఇది వచ్చేసి ప్రతాప్ సింగారం చౌరస్తా అండి. ఈ ప్రతాప్ సింగారం చౌరస్తా నుంచి హౌస్ వరకు అయితే వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది. ఇక్కడ హౌస్ ముందర వచ్చేసి 30 ఫీట్ రోడ్ రావడం జరిగింది. ఇది వచ్చేసి ఒక హెచ్ఎండిఏ లేఅవుట్. అటువైపు చూసినట్లయితే చాలా హౌజెస్ అనేది కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే 3 హౌజెస్ ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయండి. ఇవి ఆల్రెడీ బుకింగ్స్ వచ్చాయని చెప్తున్నారు. ఇప్పుడు మనం ఏదైతే ఈ హౌస్ ఉందో ఇది వచ్చేసి మనము చూపించడం జరుగుతుంది. ఇది వచ్చేసి 111 గజాల్లో ఉంటుంది. హౌస్కి సంబంధించినటువంటి ఎలివేషన్ అంతా చూస్తున్నాము. ఇక్కడ వచ్చేసి మనకి పెద్ద సైజ్గా అంటే హైట్గా ఉన్నటువంటి ర్యాంప్ ఏరియా రావడం జరిగింది. అండ్ క్వాలిటీగా ఉన్నటువంటి గేట్ రావడం జరిగిందండి. చాలా నీట్గా ఇక్కడ గేట్ వేయించారు. అండ్ ఇక్కడ వచ్చేసి డ్రింకింగ్ వాటర్ సంబంధించినటువంటి పైప్ కూడా రావడం జరిగిందండి. నెక్స్ట్ ఫర్దర్గా వచ్చేసి మనం జస్ట్ కనెక్షన్ తీసుకుంటే మనకు సెట్ అయిపోతుంది. అండ్ హౌస్ యొక్క ఎలివేషన్ కూడా నీట్గా చూపించడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి పార్కింగ్ ఏరియా చూపిస్తున్నామండి. హౌస్ డైమెన్షన్ 20-50 ఉంది కాబట్టి పార్కింగ్ కూడా పెద్దగా రావడం జరిగింది. ఇక్కడ ఒకటి స్విఫ్ట్ డిజైర్ లాంటి కార్ పార్కింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఇటు వైపు వచ్చేసి మనకి వాష్ ఏరియా ప్రొవైడ్ చేస్తారు. వాష్ ఏరియాలో వాల్కి వచ్చేసి టైల్స్ ఫిక్స్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి స్టెప్స్ కూడా రావడం జరిగిందండి పైకి వెళ్ళడానికి. 111 గజాల్లో ఉంటుంది. ఇక్కడైతే టైల్ వర్క్ ఉందో టైల్ వర్క్ అంతా నీట్గా చూపిస్తున్నాము. అండ్ మెయిన్ డోర్ వచ్చేసి మనకి కంప్లీట్గా టేక్ వుడ్ తోటి చేయించారండి. నీట్గా వర్క్ చేయించారు. క్వాలిటీ వుడ్ అనేది వాడడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి సెట్ బ్యాక్ ఏరియా రావడం జరిగిందండి. సెట్ బ్యాక్ ఏరియా అంతా చూపిస్తున్నాము. అండ్ ఇక్కడ పైన వచ్చేసి మనకి సీలింగ్ చేయించడం జరిగింది. ఫాల్ సీలింగ్ ఏరియా అంతా నీట్గా చూపించడం జరుగుతుంది. ఈ 2 బీహెచ్కే హౌస్కి సంబంధించినటువంటి హాల్ ఏరియా గమనిస్తున్నామండి. హాల్ ఏరియా చూసుకున్నట్లయితే చాలా స్పేషియస్గా రావడం జరిగింది. ఫ్లోరింగ్ వచ్చేసి మనకి వెటిఫై టైల్ తోటి ఫ్లోరింగ్ చేశారు. నీట్గా వర్క్ చేయించారు. అండ్ ఇక్కడ చూసినట్లయితే మనకి సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది. ఫాల్ సీలింగ్ వర్క్ చేయించడం జరిగిందండి. ఇక్కడ ఇది వచ్చేసి మనకి కామన్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు. కామన్ వాష్రూమ్ అయితే మనకి స్పేషియస్ రావడం జరిగింది. ఇక్కడ వాల్కి వచ్చేసి టైల్ ఫిక్స్ చేశారు. యాంటిస్కిడ్ టైల్ తోటి ఫ్లోరింగ్ చేశారు. నీట్గా వర్క్ చేయించడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే మనకి టీవీ యూనిట్ పాయింట్ చేయించడం జరిగింది. టీవీ యూనిట్ పాయింట్ దగ్గర వచ్చేసి ఇక్కడ అయితే వాల్కి ఇక్కడ ఒకటి టైల్ లాగా డిజైన్ వేయడం జరిగిందండి. విత్ మంచి కలర్స్ ఉన్నటువంటి లైట్స్ కూడా రావడం జరిగింది. టీవీ యూనిట్ పాయింట్కి అయితే చాలా నీట్గా వర్క్ చేయించారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అనేది మరొకసారి చూపిస్తున్నాము. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి విండో రావడం జరిగింది. విండో చూసినట్లయితే మనకి పెద్ద సైజుగా రావడానికి వుడెన్ చౌకోట్స్ రావడం జరిగిందండి క్వాలిటీగా. నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి నార్త్ వైపు ఉన్నటువంటి డోర్ ఇది. ఈ హౌస్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్లో ఉంటుందండి. ఈ నార్త్ వైపు వచ్చేసి మనకి సెట్ బ్యాక్ ఏరియా కూడా రావడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి డైనింగ్ ఏరియా లాగా ప్లేస్ వదలడం జరిగిందండి. డైనింగ్ ఏరియా లాగా చూపిస్తున్నాము. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి చిన్నగా షెల్ఫ్లు ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి వాష్ బేసిన్ పాయింట్ రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి ఒక చిన్నది లైక్ యూటిలిటీ ఏరియా లాగా రావడం జరిగిందండి. ఇట్లా హ్యాండ్ వాష్ చేసుకోవడానికి దానికి ఇది ఉపయోగించుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే మనకి ఓపెన్ కిచెన్ రావడం జరిగింది. ఓపెన్ కిచెన్ చూసుకున్నట్లయితే మనకి ఒక మంచి సైజ్గా ఉన్నటువంటి ప్లాట్ఫామ్ ఏరియా రావడం జరిగింది. ఎగ్జాస్ట్ ఫ్యాన్ ప్రొవైడ్ చేశారు. వెంటిలేషన్ పర్పస్లో విండో ప్రొవైడ్ చేశారు. ఇక్కడ వాల్కి వచ్చేసి టైల్ ఫిక్స్ చేశారు. అండ్ ఇక్కడ సజ్జా షెల్ఫ్లు అనేది రావడం జరిగిందండి. సో ఇక్కడ మనకి స్పేస్ అయితే చాలా మంచిగా రావడం జరిగింది.
ఇక్కడ వచ్చేసి మనకి పూజకు సంబంధించినటువంటి రూమ్ ఏర్పాటు చేశారు. పూజా రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్. చిల్డ్రన్స్ బెడ్రూమ్ సంబంధించినటువంటి చౌకట్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే స్పేషియస్గా రావడం జరిగిందండి. ఇక్కడ ఫ్లోరింగ్ వచ్చేసి వెటిఫైడ్ టైల్తో ఫ్లోరింగ్ వేశారు. ఇది వచ్చేసి మనకి వుడెన్ చౌకట్స్ తోటి ఇక్కడ విండో ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ నెక్స్ట్ గమనించినట్లయితే మనకి ఇక్కడ షెల్ఫ్లు ప్రొవైడ్ చేశారు, సజా ప్రొవైడ్ చేశారు. అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ ఏరియా అంతా నీట్గా కవర్ చేస్తున్నాము. ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ సంబంధించినటువంటి ఏరియా చూసుకున్నట్లయితే స్పేషియస్ రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకి షెల్ఫ్లు ప్రొవైడ్ చేశారు, సజా ప్రొవైడ్ చేశారు. అండ్ పైన వచ్చేసి మనకి సీలింగ్ వర్క్ చేయించడం జరిగిందండి. మాస్టర్ బెడ్రూమ్లో కలర్స్ వచ్చేసి మనకి చాలా మంచి కలర్స్ వేశారండి, కూల్గా ఉండే విధంగా. మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ రావడం జరిగింది. వాష్రూమ్ చూసుకున్నట్లయితే మనకి స్పేషియస్ రావడం జరిగింది. వాల్కి వచ్చేసి టైల్ ఫిక్స్ చేశారు, నీట్గా వర్క్ చేయించడం జరిగింది. హౌస్కి సంబంధించినటువంటి బోర్ పాయింట్ అంతా మరొకసారి చూస్తున్నాము. ఇక్కడ సఫిషియెంట్గా వాటర్ వచ్చాయని చెప్తున్నారు. ఇది వచ్చేసి మనకి నార్త్ వైపు ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా. టెర్రస్ పైనకి వెళ్ళేసి లొకేషన్ అంతా చూస్తూ రేట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ హౌస్ యొక్క టెర్రస్ పైకి అయితే రావడం జరిగిందండి. టెర్రస్ పైనకి వచ్చి గమనించినట్లయితే ఇక్కడ హెడ్ రూమ్ రావడం జరిగింది. సో వర్షం వచ్చినప్పుడు లోపలికి ఇట్లా వాటర్ రాకుండా ఇది హెడ్ రూమ్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. చాలామంది బిల్డర్స్ ఇది కట్టరు, బట్ ఇతనైతే కొంచెం జాగ్రత్త తీసుకొని ఇది కట్టడం జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే ఈ ప్రతాప్ సింగారంలో ఇక్కడ ఒకటి హెచ్ఎండిఏ లేఅవుట్ అనేది రాబోతుందండి. ఈ హెచ్ఎండిఏ లేఅవుట్ ఒకసారి వచ్చిందంటే ఇక్కడ ఉన్నటువంటి రేట్స్కి విపరీతంగా పెరిగే ఛాన్స్ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి హౌజెస్ కూడా చాలా బాగా డెవలప్ అవుతున్నాయి ఏరియా గుడకంగా. ఇక్కడ ఈ లేఅవుట్లో చూసినట్లయితే ఆల్మోస్ట్ అన్ని హౌజెస్ అనేది కంప్లీట్ అయిపోయినాయండి. ప్రస్తుతానికి ఓన్లీ ఒక 5 హౌజెస్ మాత్రమే అవైలబుల్లో ఉన్నాయి. ఇప్పుడు మనం చూపించిన హౌస్ వచ్చేసి 111 గజాల్లో ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మన పక్కన అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారో ఈ 3 హౌజెస్ అన్నది ఆల్రెడీ బుకింగ్లోనే కంప్లీట్ అయిపోయాయి. ఈ హౌస్ యొక్క రేట్ అన్నది 58 లక్షలు చెప్తున్నారు. మెయిన్ రోడ్కి చాలా దగ్గరలో ఉంటుందండి. స్క్రీన్ పైన డైరెక్ట్గా ఈ హౌస్ కన్స్ట్రక్షన్ చేసిన బిల్డర్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ దగ్గర మాట్లాడి ఈ రేట్ అనేది నెగోషియేషన్ చేయించుకొని ఇక్కడ మీరు హౌస్ అనేది బుక్ చేసుకోవచ్చు. బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్ ఉంటుందండి. థ్యాంక్ యూ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్.